హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఫార్మర్స్ అడ్డ. ఈరోజు మనం ఈ వీడియోలో అతి తక్కువ ఖర్చుతో ఇంక్యుబేటర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇంక్యుబేటర్కి తయారు చేయడానికి అయ్యే ఖర్చు 500 కంటే చాలా తక్కువ. మనం బయట మార్కెట్లో చూసుకున్నట్టయితే 3000, 4000, 5000 నుంచి ఇంకా పైకే చెప్తున్నారు. కాబట్టి మన ఇంట్లోనే మనమే స్వయంగా ఇంక్యుబేటర్ తయారు చేసుకోవచ్చు. మనం బయట కొనే ఇంక్యుబేటర్ ఎంత చిన్నది కొన్నా కూడా 1500కి ఎక్కువ పడుతుంది. మనమే స్వయంగా ఇంట్లో తయారు చేసుకుంటే 500 కంటే తక్కువ ఖర్చుతోటి తయారు చేసుకోవచ్చు. ఇంక్యుబేటర్ వచ్చేసి 2 years కింద చేయబడింది. ఇది ఇప్పటికీ వర్క్ అవుతుంది. ఒక అడాప్టర్ ఒకటే చేంజ్ చేశాను. ఇది ప్రజెంట్ వచ్చేసి వర్కింగ్లో ఉంది. ఆల్రెడీ నేను కనెక్షన్ ఇచ్చేసి ఈ ఇంక్యుబేటర్ని అయితే వాడుతున్నాను. దీంట్లో 80% హ్యాచింగ్ పర్సెంటేజ్ అయితే ఉంది. మన ఇంక్యుబేటర్లో ఏ కంపెనీ వాడతారో చూద్దాం. ఇది వచ్చేసి థర్మోస్టాట్. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్, ఇది సిపియూలో వాడతారు. నెక్స్ట్ వచ్చేసి వైర్. ఈ వైర్ ద్వారా మనం అన్ని కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడాప్టర్. ఇది 12 watts అడాప్టర్ అండి. ఇది థర్మోస్టాట్కును సిపియూ ఫ్యాన్కి పవర్ సప్లైకి ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బల్బ్. అలాగే నెక్స్ట్ బల్బ్ హోల్డర్. బల్బుని ఫిక్స్ చేసడానికి బల్బ్ హోల్డర్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ ఫిక్స్ చేయడానికి ఒక పేపర్ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది. మనం థర్మోకోల్ బాక్స్ లేదా ఇంకా వుడ్ బాక్స్ ఇలాంటివి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయని చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ షాపులలో దొరికితే తీసుకోండి. ఒకవేళ మీకు అక్కడ దొరకపోయినట్లయితే అమెజాన్లో థర్మోస్టాట్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఇవన్నీ చూపిస్తుంది. దీంట్లో మీకు కాంబో ప్యాక్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి అడాప్టర్, థర్మోస్టాట్, అడాప్టర్ అండ్ థర్మోస్టాట్ కనెక్టర్, సిపియూ ఫ్యాన్స్, సెన్సార్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు ఏ రేట్లో ఏ కంపెనీ కావాలన్నా కూడా మీకు ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆన్లైన్లో చూసుకున్నట్లయితే మనకు 400 నుంచి 600 పడుతుంది వీటికైతే. రకరకాల కాంబో ప్యాక్స్ అయితే మనకు ఉంటాయి. నేను ఇది వచ్చేసి అమెజాన్ వెబ్సైట్లో చూపిస్తున్నానండి మీకు. దీంట్లో వచ్చేసి ఒక అడాప్టర్, సిపియూ ఫ్యాన్, థర్మోస్టాట్ అలాగే సెన్సార్ ఉంది. దీంట్లో ఎక్స్ట్రా కనెక్టర్ కూడా అవసరం పడుతుంది. ఒకవేళ కనెక్టర్ లేనట్లయితే మీరు అడాప్టర్ వైర్స్ కట్ చేసి కూడా డైరెక్ట్ థర్మోస్టాట్కి ఇచ్చుకోవచ్చు. కాకపోతే అది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. కాబట్టి మీరు కనెక్టర్ తీసుకుంటే చాలా బెస్ట్. ఆలస్యం చేయకుండా ఇవి ఎలా కనెక్ట్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదలుగా మనకు అడాప్టర్ నుంచి థర్మోస్టాట్కి కనెక్షన్ ఇవ్వడానికి ఈ కనెక్టర్ అనేది ఉపయోగపడుతుంది. మీరు ఇది డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మామూలుగా ఎలక్ట్రిక్ షాపులకి వెళ్ళినా కూడా మీకు ఇలాంటి కనెక్టర్ ఈ ఫోటో చూపిస్తే మీకు చూపిస్తాడు. ఇందులో బ్లాక్ కలర్ వచ్చేసి గ్రౌండ్ అండి. అలాగే రెడ్ కలర్ వైర్ వచ్చేసి 12 watts. ఈ అడాప్టర్ వచ్చేసి 12 watts అడాప్టర్ వాడుతున్నాం కాబట్టి రెడ్ వైర్ వచ్చేసి 12 watts ఉంటుంది. అట్లనే బ్లాక్ వైర్ వచ్చేసి గ్రౌండ్. ఇది డైరెక్ట్ మనం థర్మోస్టాట్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ థర్మోస్టాట్ది వైర్ కనెక్షన్ అనేది చాలా చిన్నగా ఉన్నది కాబట్టి అందుకే నేను సపరేట్ తీసుకున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్ ఆడ కనెక్ట్ చేస్తే ఈ కూలింగ్ ఫ్యాన్ వైర్ కూడా అక్కడనే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా జాయింట్ తీసుకుంటే ఇట్లా సపరేట్గా ఇచ్చుకుంటే మనకు రిస్క్ లేకుండా ఉంటుంది. మ్యాక్సిమం ఇలానే ఇచ్చుకోవడానికే ట్రై చేయండి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక వైర్ వచ్చేసి కూలింగ్ ఫ్యాన్కి వెళ్ళింది. వైర్లు వచ్చేసి ఈ విధంగా మనం ఈ కూలింగ్ ఫ్యాన్కి ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ కూలింగ్ ఫ్యాన్ కూడా మీరు స్క్రూస్ తోటైనా ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే తీగలతోటైనా ఫిట్ చేసుకోవచ్చు. ఈ కూలింగ్ ఫ్యాన్, థర్మోస్టాట్ అలాగే ఈ అడాప్టర్ వచ్చేసి మీరు స్క్రూస్ తోటైనా లేకపోతే ఏదైనా తీగలు ఉంటే వాటితోటైనా చేసుకోవచ్చు. అలాగే బల్బు వెలగడానికి మనకు ఒక ప్లగ్ అయితే అవసరం పడుతుంది. ఈ ప్లగ్ నుంచి వచ్చిన బ్లాక్ వైర్ వచ్చేసి డైరెక్ట్ మన హోల్డర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రెడ్ వైర్ వచ్చేసి మన థర్మోస్టాట్కి K1 అని ఉంటుంది, అక్కడ ఇచ్చేయాలి. మళ్ళీ అక్కడి నుండి K0 నుండి మళ్ళీ నెక్స్ట్ వైర్ హోల్డర్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి, K1కి డైరెక్ట్ హోల్డర్ నుంచి K1కి వచ్చింది. తర్వాత K0 నుండి మనకి ప్లగ్ నుండి K1కి వచ్చి K0 నుండి హోల్డర్కి అనేది బల్బ్ హోల్డర్కి అనేది వైర్ వెళ్ళింది. అలా బ్లాక్ వైర్, గ్రౌండ్ వైర్ వచ్చేసి డైరెక్ట్ బల్బ్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా
చూసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇలా బల్బుకి వెళ్ళింది ఆ వైర్ వచ్చేసి. మీకు లోపల కూడా చూపిస్తాను బల్బు ఎలా కనెక్ట్ చేశాను అనేది. నార్మల్గా మన ఇంట్లో ఎలాగైతే కనెక్ట్ చేసుకుంటామో అలాగే కనెక్ట్ చేయాలి. ఇది వచ్చేసి 12 వాట్స్ అడాప్టర్, మనకు థర్మోస్టాట్ రన్ అవ్వడానికి పనికొస్తుంది. ఈ అడాప్టర్ యొక్క మేల్ పిన్ వచ్చేసి మన కనెక్టర్ యొక్క ఫిమేల్ పిన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కనెక్షన్ చేసేటప్పుడు గ్రౌండ్ వైరు అలాగే 12 వాట్స్ వైరు రివర్స్ ఇచ్చుకున్నట్టయితే మన కూలింగ్ ఫ్యాన్ మరియు అలాగే థర్మోస్టాట్ అనేది వర్క్ చేయడం అనేది జరగదు. అది మనం ముందాలే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎక్కడైతే జంక్షన్ కాడ కనెక్షన్ ఇచ్చుకుంటామో అక్కడ షాక్ రాకుండా ప్లాస్టర్ సీట్లా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కనెక్ట్ చేశాక మనకి ఎక్కడైతే జంక్షన్ వైర్స్ ఉంటాయో అక్కడ ప్లాస్టర్ వేసుకోవాలి. ఎవరైనా ముట్టుకున్నప్పుడు కూడా షాక్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ గ్రౌండ్కి నాట్ ఉన్న కాడ కూడా వేసుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు ఇట్లా ముట్టుకుంటే షాక్ రాకుండా ఉంటుంది. అలాగే ఈ అడాప్టర్ను అలాగే ప్లగ్ చేసి మనం స్విచ్ హోల్డర్లో పెట్టుకోవాలి. మన స్విచ్ ఆన్ చేసినప్పుడు మన ఇంక్యుబేటర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంక్యుబేటర్లో టెంపరేచర్ అయితే 31.8 31 అని చూపిస్తుంది. ఈ సెన్సార్ అనేది కూడా మనం ఎప్పుడైతే కాంబో ప్యాక్ కొంటామో అందులోనే వస్తుంది. డైరెక్ట్ దాన్ని ప్లగ్ ఇన్ చేసి సెన్సార్ని చిన్న హోల్ ద్వారా ఇంక్యుబేటర్ లోపల పెట్టాల్సి ఉంటుంది. మీరు లోపల చూసుకోవచ్చు, ఫ్యాన్ అనేది రన్ అవుతుంది, అలాగే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఈ ఇంక్యుబేటర్ యొక్క థర్మోస్టాట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ థర్మోస్టాట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఎప్పుడైతే మనకి 37.5 డిగ్రీస్కి అంటే ఎక్కువ హీట్ అనేది సెన్సార్ అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడు లైట్ అనేది బంద్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మన ఇంక్యుబేటర్ అయితే వర్క్ చేస్తుంది. ఇంక్యుబేటర్ ఎలా మెయింటైన్ చేయాలి అలాగే ఎట్లా చూడాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.